నవాస్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్ విత్ సంచారి. ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం ది ఇండియన్ గ్రేటెస్ట్ ఇంటెలిజెన్స్ స్పై గురించి మాట్లాడుకుందాం. జస్ట్ ఇమాజిన్, మీ దేశం కోసం మీరు మీ ఫ్యామిలీని, మీ నేమ్ని, మీ ఐడెంటిటీని అన్నీ వదిలేసి వేరే దేశానికి వెళ్ళి వాళ్ళలాగా జీవించగలరా? ఇమాజిన్ అలా చేస్తే ఏంటంటే ఫస్ట్ మీ ఫ్యామిలీ మీరు చనిపోయారని నమ్ముతారు. సెకండ్ థింగ్, మీ ఐడెంటిటీ అనేది మొత్తం వెళ్ళిపోతుంది. మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని మర్చిపోతారు. సో ఇక్కడ ఏంటంటే మీరు ఈరోజు మనం తెలుసుకుపోయే వ్యక్తి ఇండియన్ హిస్టరీలోనే చాలామంది వినని పేరు, కానీ హిస్టరీలో ఇతనికి ఇంటెలిజెంట్ వరల్డ్లో లెజెండ్ అని పిలుస్తారు అనమాట. ఆయన పేరు రవీంద్ర కౌశిక్. సో రా రికార్డ్స్లో ఈయనని బ్లాక్ టైగర్ అంటారు. సో రవీంద్ర చైల్డ్హుడ్ 1952లో రాజస్థాన్కి చెందిన శ్రీ గంగానగర్ అనే ప్లేస్లో రవీంద్ర పుట్టిండు. సో ఆయనది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి రవీంద్ర చాలా ఇంటెలిజెంట్. సో స్కూలింగ్లో స్టడీస్తో పాటు డ్రామా కాంపిటీషన్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేసేవాడు. సో రవీంద్రకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సో తన డైలాగ్ చెప్పడం కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, మాడ్యులేషన్ ఇవన్నీ అంటే చాలా బాగా చేసేవాడు. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇతన్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఆయన యాక్టింగ్ ఒకరోజు ఇండియా హిస్టరీని మార్చేస్తుందని చెప్పి ఎవ్వరికీ తెలియదు. ఒక డ్రామా, ఒక టర్నింగ్ పాయింట్. కాలేజ్ డేస్లో రవీంద్ర ఒక స్టేజ్ ప్లే పర్ఫామ్ చేశాడు. సో ఆ ప్లేలో ఆ మిలిటరీ ఆఫీసర్ అతని క్యారెక్టర్ ఆడియన్స్ పర్ఫామ్ చేసిన తర్వాత ఆడియన్స్ మాత్రమే కాదు, అక్కడికి వచ్చిన గెస్ట్లు కానీ, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరు షాక్ అయిపోయారు. ఎందుకంటే రవీంద్ర ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు, ఆ రోల్లో హీ లీవ్డ్ అనమాట. అంటే ఆ రోల్ మొత్తం ఓన్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్ మిలిటరీ ఆఫీసర్ లాగా యాక్ట్ చేయడం స్టార్ట్ చేసిన. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యండి అండ్ గవర్నమెంట్ ఆఫీసర్ అందరికీ షాక్ అయ్యి, అండ్ వాళ్ళకి మాటలు రావట్లేదు. హౌ షుడ్ హీ దే అప్రిషియేట్ ది రవీంద్ర. ఆ రేంజ్ లెవెల్లో రవీంద్ర ఆ రోల్ ఓన్ అడాప్ట్ చేసుకొని స్టార్టెడ్ పర్ఫార్మెన్స్. చాలా అంటే చాలా న్యాచురల్గా యాక్ట్ చేసింది రవీంద్ర యాజ్ ఎ మిలిటరీ ఆఫీసర్. సో స్పైకి కావాల్సిన ఫస్ట్ మెయిన్ క్వాలిటీ ఏంటి? ఇంకొక మనిషిలాగా జీవించడం. సో రవీంద్రకి టాలెంట్ ఉంది. సో సీక్రెట్ మీటింగ్ కొన్ని రోజుల తర్వాత కొంతమంది అన్నోన్ పర్సన్స్ వచ్చి రవీంద్రని వచ్చి కలిసి, అండ్ మేము గవర్నమెంట్ తరఫు నుంచి మాట్లాడుతున్నాం ఇట్లా అని చెప్పి వాళ్ళ రవీంద్రతో చెప్పారు. సో స్టార్టింగ్లో రవీంద్ర కన్ఫ్యూజ్ అయ్యాడు. సో అయితే నా దగ్గరకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు నాతో వాళ్ళకేం పని అన్నట్టు రవీంద్ర షాక్ అయ్యాడు. షాక్ అయిన తర్వాత సో వాళ్ళతో కలిసి మాట్లాడిన తర్వాత తన లైఫ్ కంప్లీట్గా మారిపోయింది. లైక్ వాళ్ళు రవీంద్రకి ఒక ఆఫర్ ఇచ్చారు. అదేంటంటే కంట్రీ కోసం ఒక సీక్రెట్ మిషన్ చేస్తావా. మిషన్ డీటెయిల్స్ చెప్పలేదు, రిస్క్ ఎంత ఉంటుందో చెప్పలేదు, కానీ ఒకటి మాత్రం చెప్పారు. అదేంటంటే ఈ డెసిషన్ తీసుకుంటే నీ ఓల్డ్ లైఫ్ ఆల్మోస్ట్ అయిపోతుంది అని చెప్పారు. ఇట్స్ రవీంద్రస్ డెసిషన్. సో రవీంద్ర డెసిషన్ ఏంటంటే, సో ఇప్పుడు చూడండి, ఒక 20+ ఇయర్స్ అబ్బాయి, ముందు చాలా లైఫ్ ఉంది, ఫ్యామిలీ ఉంది, డ్రీమ్స్ ఉన్నాయి, కానీ కంట్రీ కోసం రవీంద్ర ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఆ ఒక్క ఎస్తో రవీంద్ర లైఫ్ టోటల్ టర్నింగ్ అయిపోయింది. మొత్తం తన లైఫ్ ఇంకా ఓల్డ్ లైఫ్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయినట్టు, మొత్తం లైఫ్ అంతా టర్న్ అయిపోయింది ఆ ఒక్క ఎస్ చెప్పడంతో. సో ఎస్ చెప్పిన తర్వాత వాళ్ళు రా ట్రైనింగ్కి రవీంద్రాని ఢిల్లీ తీసుకెళ్ళారు. రవీంద్రాని ఢిల్లీ తీసుకెళ్లారు. అక్కడ మంత్స్ కాదు 2 years సీక్రెట్ ట్రైనింగ్ చేశారు. సో ఈ ట్రైనింగ్ అనేది అంత ఆర్డినరీ కాదు, స్పై ట్రైనింగ్ ఇది. సో అక్కడి కల్చర్, ఐడెంటిటీ మొత్తం ఇక్కడ అడాప్ట్ చేసుకోవాలి. హీ యూజ్ టు నో వాట్ ఈస్ వాట్, అక్కడ ఏముంది అక్కడ మొత్తం ఇక్కడ అడాప్ట్ చేసుకోవాలి. సో రా ట్రైనింగ్లో రవీంద్రకి నేర్పించింది ఏమంటే ఉర్దూ లాంగ్వేజ్, ఇస్లామిక్ ట్రెడిషన్స్, నమాజ్, కల్చర్, జియోగ్రఫీ, వాళ్ళ ఏమంటారు ఎలా ఉంటున్నారు, వాళ్ళ ఐడెంటిటీ, రైటింగ్ స్టైల్ కానీ, సిగ్నేచర్ కానీ, బాడీ లాంగ్వేజ్, స్పై గ్యాడ్జెట్స్,
సీక్రెట్ కమ్యూనికేషన్ ఎలా చేయాలి, ఎస్కేప్ టెక్నిక్స్ ఇవన్నీ రవీంద్రకి ట్రైనింగ్‌లో నేర్పించారనమాట. న్యూ ఐడెంటిటీ. రవీంద్రకి న్యూ ఐడెంటిటీ క్రియేట్ చేసింది. ఇప్పుడు అతని పేరు నబీ అహ్మద్ షకీర్. సో, రవీంద్రకి కావాల్సిన బర్త్ సర్టిఫికేట్, స్కూల్ రికార్డ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ, ఎడ్యుకేషనల్ హిస్టరీ అన్నీ క్రియేట్ చేసి రవీంద్రకి ఇచ్చారు. సో, ఆయన ఇప్పుడు ప్రెజెంట్ ఒక ఇండియన్ సిటిజన్ కాదు, అఫీషియల్‌గా పాకిస్తాన్ సిటిజన్. సో, ఇంకా రవీంద్ర ఇప్పుడు పాకిస్తాన్ సిటిజన్. సో, ఫైనల్ గుడ్ బై చెప్పాలి. సో, పాకిస్తాన్‌కి వెళ్ళే ముందు రవీంద్ర తన ఫ్యామిలీని కలిసిండు. లాస్ట్ టైమ్ కలిసిండు. కానీ మిషన్ గురించి ఏం చెప్పలేదు. జస్ట్ నార్మల్‌గా గుడ్ బై చెప్పిండు. ఆ గుడ్ బై అంటే లైఫ్‌లో ఇంకా ఎప్పటికీ రారు అని చెప్పి వీళ్ళకి అర్థం కాలేదు. సో, ఫ్యామిలీకి తెలిసింది ఒకటే ఏంటంటే రవీంద్ర గవర్నమెంట్ జాబ్‌కి అప్లై చేసిండేమో. హీ వెంట్ టు థాట్ అండ్ అక్కడ గవర్నమెంట్ జాబ్ కోసం రావడానికి టైం పడతదేమో, వస్తాడో రాడో తెలియదేమో, దానికి గుడ్ బై చెప్పారేమో అని చెప్పి పేరెంట్స్ వీళ్ళెక్కడ అనుకున్నారు. కానీ నిజం అది కాదు. రవీంద్ర ఈ దేశాన్ని ఇచ్చేసి పాకిస్తాన్‌కి స్పైగా వెళ్తున్నాడు. బోర్డర్ క్రాస్. సో, రవీంద్ర నైట్ టైమ్‌లో సీక్రెట్‌గా బోర్డర్ క్రాస్ చేసిండు. సో, ఆ మూమెంట్ నుంచి ఆయన పేరు రవీంద్ర కౌశిక్ కాదు, నబీ అహ్మద్ షకీర్. చిన్న మిస్టేక్, చిన్న తప్పు, చిన్న రాంగ్ యాక్సెంట్ ఏం చేసినా కూడా ఇట్ గోయింగ్ టు బీ రవీంద్రస్ డెత్, ఆల్మోస్ట్ డెత్ అంతే. పాకిస్తాన్ ఆర్మీ లోపలికి ఎలా వెళ్ళాడు రవీంద్ర కౌశిక్? ఒక ఇండియన్ సిటిజన్ పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ అవ్వడం పాసిబులా? వినడానికి ఇది ఇంపాసిబుల్ లాగా అనిపిస్తుంది కానీ రవీంద్ర కౌశిక్ అది పాసిబుల్ చేసి చూపించాడు. ఇండియన్ హిస్టరీలోనే చాలా డేరింగ్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్‌లో ఇది ఒకటి. పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన తర్వాత ఇప్పుడు అతను నబీ అహ్మద్ షకీర్. సో, ఆయన ఫస్ట్ టార్గెట్ ఏందంటే పాకిస్తాన్ సొసైటీలో కలిసిపోవడం, లోకల్స్ దగ్గర తన ట్రస్ట్ సంపాదించడం. సో, అతను అన్నీ పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతున్నాడు. లైక్ ఉర్దూ ఫ్లాలెస్‌గా మాట్లాడుతున్నాడు. ఇస్లామిక్ ట్రెడిషన్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతున్నాడు. సో, నమాజ్ చదవడం నుంచి లోకల్ కస్టమర్స్ వరకు అందరికీ ఎవ్వరికి సస్పెక్షన్ రాకుండా చాలా అంటే చాలా బాగా తన క్యారెక్టర్‌లోకి ఇన్వాల్వ్ అయిపోయాను అహ్మద్ షకీర్. సో, పాకిస్తాన్‌కొచ్చిన కొన్ని ఇయర్స్‌లోనే అతను అందరికీ నమ్మకం కలిగించేసుకున్నాడు తన యాక్టింగ్‌తో. సో, ఇప్పుడు పాకిస్తాన్‌లో అతను ఒక లా డిగ్రీ కంప్లీట్ చేసిండు. సో, ఫ్రెండ్స్‌ని సంపాదించిండు. లోకల్ ట్రస్ట్‌ని గెలిచిండు. సో, ప్రతి స్టెప్ ప్లాన్ ప్రకారమే జరిగింది. ఎందుకంటే స్పై అంటే గన్స్ కాదు. ట్రస్ట్‌ని గెలవడం అనేది బిగ్గెస్ట్ వెపన్. పాకిస్తానీ ఆర్మీ. సో, లా డిగ్రీ తర్వాత పాకిస్తాన్ ఆర్మీకి అప్లై చేసిండు. సో, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అయ్యింది. సో, ఇంటర్వ్యూస్ జరిగినాయి. లైక్ క్రియేట్ చేసిన స్ట్రాంగ్ ఐడెంటిటీ వల్ల ఎవ్వరికీ ఏ డౌట్ రాలేదు. సో, కొన్ని రోజుల్లో నబీ అహ్మద్ షకీర్ పాకిస్తాన్ ఆర్మీలో ఆఫీసర్ అయ్యాడు. ఆ మూమెంట్ నుండి ఇండియాకి డైరెక్ట్‌గా మిలిటరీ సీక్రెట్ రీచ్ అవ్వడం స్టార్ట్ అయింది. సీక్రెట్ ఇన్ఫర్మేషన్. ఆర్మీలో వర్క్ చేస్తూ ట్రూప్ మూవ్‌మెంట్స్, బార్డర్ ప్లానింగ్, మిలిటరీ డిప్లాయ్‌మెంట్స్ ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, సీక్రెట్ కోడ్స్ అన్నీ ఇండియాకి పంపించేవాడు. రిపోర్ట్స్ ప్రకారం ఆయన ఇచ్చిన ఇంటెలిజెన్స్ వల్ల చాలా స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఇండియాకి వచ్చిందని చెప్పి చెప్తుంటారు. సో, ఇంటెలిజెన్స్ సర్కిల్‌లో రవీంద్ర పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రార్డినరీ అని చెప్పి గుర్తించినారు. పర్సనల్ లైఫ్. స్పై అయినా కూడా అతను కూడా ఒక మనిషి. సో, పాకిస్తాన్‌కు అమానత్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సో, వాళ్ళకి ఒక కొడుకు కూడా పుట్టిండు. ఆమెకు కూడా అతను తన ఐడెంటిటీని చెప్పలేదని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో, ఆమె దృష్టిలో అతను ఇప్పుడు ఆయన నబీ అహ్మద్ షకీర్ మాత్రమే. ఈ మిషన్‌లో కష్టమేంటో తెలుసా? ఎనిమీని మోసం చేయడం కాదు. ఈ మిషన్‌లో కష్టమేంటో తెలుసా? ఎనిమీని మోసం చేయడం కాదు. తన ఓన్ ఫ్యామిలీకి కూడా నిజం చెప్పుకోలేకపోవడం. బ్లాక్ టైగర్.
ఇంటెల్ ఇండియాలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అందరూ రవీంద్ర ఎక్స్ట్రాడినరీ వర్క్‌ని చూసి ఒక కోడ్ నేమ్ ఇచ్చారు. అదే ది బ్లాక్ టైగర్. ఈ పేరు తర్వాత ఇండియన్ హిస్టరీలోనే లెజెండరీగా మారింది. సో, ఆయన పంపిన ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్ అని చెప్పి తర్వాత లేటర్ అకౌంట్స్‌లో తెలిసినాయి. కానీ ప్రతి స్పై స్టోరీలో ఒక డేంజరస్ పాయింట్ ఉంటది. ఇయర్స్ అంతా స్మూత్‌గా నడిచిన మిషన్ గూడా ఒక్క చిన్న మిస్టేక్ వల్ల కొలాప్స్ అయిపోవచ్చు. 1983లో ఇండియా నుండి ఇంకో రా ఏజెంట్ పాకిస్తాన్‌కి పంపించినారు. సో, ఆయన పేరు ఇనాయత్ మసీహా. మిషన్ సింపుల్ ఏంటంటే బ్లాక్ టైగర్‌తో కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్‌చేంజ్ చేయాలి. సో, కానీ థింగ్స్ అనుకున్నట్టు జరగలేదు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఒక సస్పిషియస్ వచ్చింది. అదేంటంటే ఇనాయత్ మసీహా అరెస్ట్ అయిపోయిండు. ఇంటెన్స్ ఇంటరోగేషన్ స్టార్ట్ అయింది. రిపోర్ట్స్ ప్రకారం టార్చర్ తట్టుకోలేక ఆయన బ్లాక్ టైగర్ ఐడెంటిటీ అనేది రివీల్ చేసిండని చెప్పి చెప్తున్నాయి. ఆ ఒక్క కన్ఫెషన్ రవీంద్ర కౌశిక్ లైఫ్‌ని కంప్లీట్‌గా మార్చేసింది. ది అరెస్ట్. ఒకరోజు నార్మల్‌గా డ్యూటీ చేస్తున్న నబీ అహ్మద్ షకీర్‌ని సడెన్‌గా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ సరౌండ్ చేసిర్రు. క్వెషన్స్, సెర్చ్, అరెస్ట్. అయినా ఎస్కేప్ అవ్వలేదు. ఇయర్స్‌గా బిల్డ్ చేసిన ఐడెంటిటీ కొన్ని నిమిషాల్లోనే కొలాప్స్ అయిపోయింది. పాకిస్తాన్ అథారిటీస్‌కి షాకింగ్ ట్రూత్ తెలిసింది. ఏంటంటే నబీ అహ్మద్ షకీర్ అనుకున్న వ్యక్తి నిజానికి ఇండియన్ రా స్పై రవీంద్ర కౌశిక్. అక్కడి నుంచి ఆయన జీవితంలోనే డార్కెస్ట్ చాప్టర్ అనేది స్టార్ట్ అయింది. పాకిస్తాన్ జైల్‌లో రవీంద్ర ఎలా టార్చర్ చేసిర్రు? ఇండియా ఆయనని ఎందుకు రెస్క్యూ చేయలేకపోయింది? తన ఫ్యామిలీకి రాసిన హార్ట్ బ్రేకింగ్ లెటర్స్‌లో ఏముంది? చివరికి బ్లాక్ టైగర్‌కి ఏం జరిగింది? ఆ ఎండింగ్ విన్న తర్వాత మీరు ఈ స్టోరీని ఎప్పటికీ మర్చిపోలేరు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. అంటే ఇదొక పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 ఉంది దీనికి. వాట్ హ్యాపెన్ టు రవీంద్ర కౌశిక్. తనది ఇన్ని రోజుల నుంచి కాపాడుకుంటూ వస్తున్న తన గుట్టు అంతా మొత్తం బయట పడిపోయింది. సో రవీంద్ర కౌశిక్‌కి నెక్స్ట్ ఏమైంది? పాకిస్తాన్ వాళ్ళు రవీంద్రని వదిలేసిర్రా ఆర్ రవీంద్ర చనిపోయాడా అని చెప్పేసి నెక్స్ట్ పార్ట్‌లో చెప్తా. సో స్టే ట్యూన్డ్ ఫర్ దట్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం పార్ట్ 1 కామెంట్ చేయండి. అండ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ టు అవర్ ఛానల్ చిల్ విత్ సంచారి. And catch you in the next part. Keep watching and keep smiling, keep thinking. ఓకే. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, వెళ్ళి చూడండి. దాన్ని కూడా ఫాలో అయిపోయింది అప్డేట్స్ కోసం.